పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సేఫ్గా ఉన్నట్లు తెలిపింది అతడి సోదరి ఉజ్మా. లాయర్తో కలిసి జైల్లో ఇమ్రాన్ ఖాన్తో ములాఖత్ అయ్యారామె. అతడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు ఇమ్రాన్ సేఫ్గా ఉన్నారన్న సందేశాన్ని పంపారు. జైల్లో ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నా మానసికంగా హింసించారని ఆరోపించారు. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ కలిసేందుకు బంధువుల్ని అనుమతించడం లేదు అధికారులు. దీంతో జైల్లో ఇమ్రాన్కు ఏదో జరిగి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా రావల్పిండిలో ఇవాళ భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు అతడి పార్టీ శ్రేణులు. దాంతో ఆయన సోదరికి ములాఖత్ అవకాశం కల్పించారు జైలు అధికారులు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సేఫ్గా ఉన్నట్లు తెలిపింది అతడి సోదరి ఉజ్మా. లాయర్తో కలిసి జైల్లో ఇమ్రాన్ ఖాన్తో ములాఖత్ అయ్యారామె. అతడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు ఇమ్రాన్ సేఫ్గా ఉన్నారన్న సందేశాన్ని పంపారు. జైల్లో ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నా మానసికంగా హింసించారని ఆరోపించారు.